అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us. సో ఈరోజు అయితే మేము గణేష్ చతుర్థి కోసం ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. అంటే గణేష్ని తీసుకొని రావడం, ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని రావడం, ఇవన్నీ చేస్తున్నాము. అలానే డే 1 పూజ కూడా ఇందులోనే ఉంటుంది. వీడియో మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఇయర్ నేను గణేష్ని పెడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా మా ఇంట్లో ఏదో గల్లీ గణేష్ దగ్గర పూజ చేస్తాము అని అనుకున్నా, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఇష్టమైన దేవుణ్ణి మా ఇంట్లో పెట్టుకుంటున్నానంటే ఆ మాత్రం హ్యాపీనెస్ ఉంటుంది కదా. బుజ్జి బుజ్జి పీటలు చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 60 రూపీస్ అన్నారు, ఇది 120 అంట. కాకపోతే మాది కొంచెం పెద్ద గణేశుడు కదా, ఈసారి పీట ఏం పెట్టొద్దు అని అనుకున్నా, కిందే డెకరేషన్ చేద్దామని. ఇంకా ఇక్కడ చూస్తున్న గణేశులు అయితే ఎంత బాగున్నాయో. ఒక్కటి తీసుకుందాము అని అనుకుంటే ఇంకొకటి బాగా నచ్చుతుంది. అదేంటో అన్ని గణేశులు ఒకేలా కాకుండా చాలా డిఫరెంట్ టైప్స్ వచ్చాయి. 30 to 45 minutes ఈ ట్రాఫిక్లోనే వచ్చాము. బేగంపేట నుంచి అమీర్పేట రావడానికి జస్ట్ ఒక 5 minutes పడుతుంది, అలాంటిది 45 minutes పట్టింది రావడానికి. ఆలోచించండి ఎంత రష్ ఉందని. నేనైతే ఫస్ట్ టైం గణేషుని పెట్టుకుంటున్నా, అసలు ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఏం తెలీదు. కానీ నాకు మా మమ్మీ గైడ్ చేసింది. అలానే షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళన్నీ చెప్తారు, ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలని. చూస్తున్న పూలదండలు అయితే మా మామయ్య పెళ్ళిలో చూసాను నేను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. గణేశుడికి ఇవే చాలా ఇష్టం అంట. అండ్ ఇక్కడ అందరూ అరిటాకులు తీసుకొని వెళ్తున్నారు. మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ సెట్ చేయడానికి బాగుండదేమో, ప్లేస్ సరిపోదేమో అని అనుకొని తీసుకోలేదు. ఇక్కడ ఈ ఆకులు అన్నీ తీసుకున్నాం దేవుడికి. ప్రతి ఒక్కటి కూడా దేవుడికి ఇష్టం అంట. అసలు ఎక్కడ చూసినా కూడా రషే ఉన్నారు. ఇంకా పూల దగ్గరికి వెళ్తే చెప్పనక్కర్లేదు, ఒక్కొక్క దగ్గర 60 రూపీస్ 80 రూపీస్ అన్నారు. ఇంకా నేను ఫైనల్లీ ఇంటికి గణేశుని అయితే తీసుకొని వచ్చా. ఈసారి అయితే మేము మట్టి గణేశుని తీసుకొని వచ్చాము. మీకు విషయం చెప్పాలి, నేనైతే గణేశుని కొనడానికి వెళ్ళినా, మా డాడీ వాళ్ళ ఆఫీస్లో గణేశుడిని ఇస్తున్నారంట. మట్టి గణేశుడు ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫస్ట్ టైం పెడుతున్నాను కదా అని చెప్పి ఓకే అనేసా. గణేశుడే మన ఇంటికి స్వయంగా వస్తా అంటే వద్దంటామా చెప్పండి. ఇంకా నేనైతే చిన్న చిన్న డెకరేషన్ కూడా చేస్తున్నా. ఇవైతే మేము మార్కెట్ నుంచి తీసుకొని వచ్చాము ఇప్పుడే. హలో, సో ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము. ఇంకా గణేష్ చతుర్థి కదా రేపు, ఏమేమి వస్తువులు కావాలో అన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసా. మీకు ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నా మా ఇంట్లో. అండ్ మేమైతే ఫస్ట్ ఇక్కడ లీవ్స్ తీసుకొని వచ్చాము. మా మమ్మీ తీసుకుంది, ఇవి ఏదో డెకరేషన్ చేస్తుందంట వాల్కి. ఇట్లా మార్కెట్లో ఏదో చూసింది, సేమ్ అట్లనే కావాలి అని చెప్పి నేనంటే మా మమ్మీ ఇవి తీసుకొని వచ్చింది. మనం కూడా ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి. సో రేపు ఏం చేస్తుందో చూడాలి, నాకైతే తెలీదు. మొత్తం తనకి అప్పచెప్దాం అనుకుంటున్నా. వచ్చేసి ఇక్కడ మేము బనానాస్ తీసుకున్నాము దేవుడి కోసం. ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాము. ఆ ఫ్రూట్స్ డాడీ తీసుకొని వచ్చారు కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవి రేపు తీసుకొని వస్తాము. ఇప్పుడైతే అరటిపళ్ళు ఇంట్లో పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ, అగరబత్తి, సైకిల్ అగరబత్తి వాడుతున్నాను నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ రేపు మార్నింగ్కి కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ, దీంట్లోకి ఒక కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకా వచ్చేసి పసుపు కుంకుమ, నెక్స్ట్ దేవుడికి దీపం పెట్టడం కోసం. నైట్ అంతా దీపం వస్తూనే ఉండాలంట, అసలు ఆరొద్దంట దీపం. అందుకోసం అని చెప్పేసి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. దీనికి ఈ ఒత్తులు తీసుకున్నాం. ఒత్తులు ఇది వచ్చేసి దేవుడికి చిన్నగా తీసుకున్నాం అనమాట. అంటే ఇది అప్పటి నుంచి ట్రెడిషన్ లాగా వస్తుంది కాబట్టి ఇది తీసుకున్నాం. వేరేవి కూడా బాగున్నాయి, కాకపోతే ఇది ఎందుకో కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాం. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది వస్త్రం, దేవుడికి కాటన్తో చేస్తాం కదా, అది మనం చేయాల్సిన అవసరం లేదు. సో మార్కెట్లో దొరుకుతుంది, ఇది తీసుకొని వచ్చాను. వస్త్రం ఇది వచ్చేసి దేవుడికి మనం పంచలాగా వాడచ్చు. అండ్ ఇట్లా వేస్తాం కదా, దీన్ని ఏమంటారు?
పంచలాగా వాడచ్చు. ఇంకా దీన్ని మనం దేవుడికి ఇట్లా టవాల్ వేస్తాం కదా, అట్లా కూడా వాడచ్చు, ఇట్లా ఇట్లా వేయడానికి. సో ఇది కూడా తీసుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, ఇంకెప్పుడు చేయలేదు. ఇప్పటి నుంచి అన్నీ మంచిగా జరిగితే ఎవ్రీ ఇయర్ చేస్తానని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదైతే ఇక్కడ పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి గంధం. ఇప్పుడు ఇవన్నీ ఆకు అవన్నీ ఉంటాయి కదా, అవి ఫస్ట్ అయితే యాలక్కాయ. దేవుడికి చాలా ఇష్టం ఇది యాలక్కాయ అంటే. సో ఇది వచ్చేసి మనకి ఒక 30-40 రూపీస్లో దొరికేస్తుంది. మాకైతే ఆంటీ వాళ్ళు 20 రూపీస్కి ఇచ్చారు యాలక్కాయ. నెక్స్ట్ సీతాఫల్. ఈ సీజన్లో సీతాఫల్స్ వస్తాయి కాబట్టి దేవుడికి సీతాఫల్ కూడా ఇష్టం కాబట్టి తీసుకొని వచ్చాము. ఇంకా ఇదేంటో నాకు తెలీదు, మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. దీన్ని ఏదో అంటారంట, దేవుడికి ఇష్టమని తీసుకున్నాం. నెక్స్ట్ దేవుడికి ఇది జంజనం అంటారంట, అంటే జంజనం అంట. జంజనం ఇట్లా వేసుకుంటారు కదా, జంజనం. మనం రేపు మార్నింగ్ తయారు చేయాలి దేవుడికి జంజనం. అండ్ లాస్ట్లీ ఇవి గరిక అంటారు కదా, గరిక కూడా తీసుకున్నాం. ఇక్కడైతే అసలు బాగాలేవు, ఇంకా మాకు ఇదే దొరికింది తీసుకున్నాం. సో ఈ గరిక కూడా రేపు దేవుడికి పెట్టేసేయాలి. ఇంకా అంతే. ఇది వచ్చేసి లాస్ట్లో నువ్వుల నూనె. షాప్లో తీసుకుంటే బాటిల్స్ ఉన్నాయి, కాకపోతే మా మమ్మీ ఇది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పింది, అందుకే నువ్వుల నూనె కూడా తీసుకున్నాం. సో చూసారు కదా, ఇవి నేను షాప్ చేసినవి, ఫస్ట్ టైం చేశాను కదా. ఇంకా ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ ఇయర్ ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకున్నాం. రేపు పొద్దున వస్తారు కదా, అవి తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాడిపోతాయి అని చెప్పి తీసుకోలేదు. అండ్ బంతిపూలు కూడా తీసుకుంటాం. అన్నీ చూసారు కదా, మా గణేషుని చూడండి. ఇప్పుడు మేమైతే ఈ మట్టి గణేషుని తీసుకున్నాము. వచ్చేసి మట్టి గణేశుడు. సో యాక్చువల్లీ నేను ఇది మీకు ముందే చూపిద్దాం అనుకున్నా, ఇప్పుడే దీనికి ఇక్కడ ఈ గోల్డ్ కలర్ కోటింగ్ వేసాను అనమాట. నేను గోల్డ్ కలర్ కోటింగ్తో పాటు కొంచెం చిన్న చిన్న డీటెయిల్డ్ వర్క్ కూడా చేద్దాం, సో దట్ ఇంకా నీట్గా కనిపిస్తాడు మన గణేశుడు. సో గణేశుడు ఎలా ఉన్నారో మీరే చెప్పండి. నాకైతే గణేష్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మేము గణేశుడి దగ్గర మంచిగా డ్యాన్స్ వేసేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం, అండ్ గేమ్స్ కూడా ఆడేవాళ్ళం అనమాట. ఊరేగింపు అప్పుడైతే ఇంకా రచ్చ చేసేవాళ్ళం. అన్నీ పక్కకు పెడితే గణేశుడు మొత్తం ఒకే కలర్లో ఉన్నాడు కదా, ఇంట్లో గోల్డ్ కలర్ ఎలాగో ఉంది అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి కొన్ని డీటెయిల్డ్ వర్క్స్ చేద్దాము అని అయితే నేను అనుకొని అన్నీ పక్కకు పెట్టేసుకొని గణేశుడిని మాత్రమే ఒక దగ్గర పెట్టుకున్నా. ఇంకా మా మమ్మీ మా హస్బెండ్ మంచిగా పక్కన పళ్ళు పువ్వులు ఇవన్నీ పెట్టారనమాట, మంచిగా కనిపిస్తుంది వీడియోలో అని. మా ఇంట్లో మా హస్బెండ్ క్రిస్టియన్, మేము హిందూస్. ఇంకా నేనైతే చాలా కష్టపడి ఒప్పించిన తనకి ఇవన్నీ నచ్చవు, కాకపోతే తనకు కూడా గణేశుడు అంటే ఇష్టం. ఇంకా ఇద్దరం కలిసి గణేష్ టెంపుల్స్కి అప్పుడప్పుడు వెళ్తాం. మొత్తం గోల్డ్ డీటెయిలింగ్ ఇస్తే బాగుండదు కదా అని చెప్పి అక్కడక్కడ వైట్ కూడా వేస్తున్నా. అండ్ కాళ్ళకి పాదాలకి కూడా ఆరెంజ్ కలర్, ఇంకా కలర్ నా దగ్గర లేదు కాబట్టి కొంచెం మెరూనిష్ కలర్లో అయితే వేసాను, అది కూడా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. స్వయంగా నా చేతులతో గణేశుని నేను ప్రిపేర్ చేయలేకపోయినా కూడా ఇలా గణేశుని డెకరేట్ చేసుకునే టైం అయితే నాకు దేవుడు ఇచ్చాడు. నేనైతే చాలా హ్యాపీ. మట్టి గణేశుడు మట్టిలాగే ఉండాలి కదా అని చెప్పి ఎక్కువ కలర్స్ ఏం యాడ్ చేయకుండా జస్ట్ గోల్డ్ హైలైట్ చేసి ఆరెంజ్ కలర్ వేసాము. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పటికైతే ఇది రెడీ అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్కి పెట్టేద్దాం గణేశుని.
నేనైతే ఇక్కడ వాటర్ కలర్స్ యూజ్ చేశాను, ఎందుకంటే అవి ఈజీగా వెళ్ళిపోతాయి కాబట్టి. ప్రతి ఒక్కటి కూడా ఎకో ఫ్రెండ్లీ చేద్దాము అని అనుకుంటే ఏది కాదు కదా, సో అప్పుడప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇవి పెట్టినా. ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకొని కడప పూజించేసి పనులన్నీ చేసేసుకుంటున్నా ఫాస్ట్గా. అస్సలు టైమే దొరకదు. పండగ అంటే అన్ని పనులు ఒకేసారి ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ ఉండ్రాల పాయసం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు కదా, దేవుడికి చాలా ఇష్టం ఉండ్రాల పాయసం. ఫస్ట్ చపాతీకి పిండి కలుపుకున్నట్టే కలుపుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. మధ్యలో మనం పిండి యాడ్ చేస్తే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్. మీన్ వైల్ మా హస్బెండ్ డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు. అసలు బ్యాక్ డ్రాప్ ఏం లేదు కదా, ఎట్లా చేద్దాము అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా ఎందుకు చేయకూడదు అని. సేమ్ అదే తనకి చెప్పిన తర్వాత తను చెప్పినట్టుగానే చేశారు. మంచిగా అనిపించింది. మొత్తం గ్రీన్ థీమ్తో ఉంది అండ్ గణేశుడు యాష్ కలర్లో అలా ఉన్నాడు కదా, బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఒక చిన్న టేబుల్ వేసి సైడ్స్కి బ్యాలెన్స్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ చూస్తున్నాము. ఇంకేం దేవుణ్ణి పెట్టలేదు, ఇక్కడ బ్యాలెన్స్ అవుతుందా లేదా అని. పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది. ఇంకా మేము వంటలు కూడా స్టార్ట్ చేసాము. ఉండ్రాల పాయసంకి వాటర్ బాయిల్ చేసి దాంట్లోనే ఉండ్రాలు వేసిన తర్వాత కాసేపు మంచిగా ఇది బాయిల్ చేసుకోవాలి. అయిన తర్వాత దాంట్లోకి షుగర్ యాడ్ చేయకుండా బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. పక్కకి రైస్ పెట్టుకున్నాం, పులిహోర కూడా పెట్టేసుకున్నాము. అన్ని పనులన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి. నేనైతే ఇప్పుడు రెడీ అవుతున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో హాఫ్ సారీ తీసుకున్నా, మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అప్పుడెప్పుడో 7 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పటికి అయిపోయినాయి అన్ని. ఇంకా దేవుణ్ణి అయితే పెట్టేద్దాం పదండి. ఇంకా మనకి ఇష్టమైన దేవుణ్ణి పూజ చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. నాకైతే హ్యాపీనెస్కి హద్దులే లేవు. పెద్ద గణేశుడైనా చిన్న గణేశుడైనా ఇంట్లో గణేశుడైనా గల్లీ గణేశుడైనా ఏ గణేశుడైనా సరే ఒక్కటేలా పూజ చేయాలి కదా. ఈ పూజ మాత్రం ప్రొసీజర్ మార్చొద్దు కదా. సో నేను చెప్పినట్టుగానే చేస్తున్నాను, నాకు వచ్చినట్టుగా కాకుండా అక్కడ చూస్తూ చేస్తున్నాను. పూజకు కావాల్సినవన్నీ ఒకేసారి అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నా కదా, అన్నీ ఒక్కొక్కటి తీస్తూ పెడుతున్నాను అనమాట దేవుడి దగ్గర. ఫస్ట్ జంజనం వేసిన తర్వాత ఇంకా ఈ వస్త్రం, తర్వాత దేవుడికి ఆ కండువ, ఇవన్నీ వేసి మంచిగా పూజ చేసుకోవాలి. మాతో పాటు మనం కలశం పెట్టాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా గణేశుడికి చాలా ఇష్టమైనవి గరిక పూసలు, దాంతోపాటు వెలిగపండు అని కూడా అంటారు కదా, వుడ్ యాపిల్ అని కూడా అంటారు దాన్ని, అది. ఇంకా దాంతోపాటు ఉండ్రాల పాయసం, మోదక్, ఇవన్నీ కూడా గణేశుడికి చాలా ఇష్టం. ఏమీ పెట్టకుండా ఇవన్నీ కూడా పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారంట దేవుడు. ఇట్లా ఏ ఫెస్టివల్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం పూజ చేయాల్సింది వినాయకుడికే కదా. అలానే మా ఇంట్లో అసలు ఏ ఫెస్టివల్ కూడా చేసుకోలేదు. ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ఈ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. వినాయక చవితి 2024లో ఎప్పటికీ మర్చిపోలేము ఈ ఫెస్టివల్ అయితే. మా మమ్మీ ఇవి చెప్పింది సబ్బటి ముద్దలు అంట. ఇవి బియ్యం పిండితో చేస్తారు, దేవుడికి చాలా ఇష్టం. దీనికి ఒక స్టోరీ ఉంది కదా. ఏంటంటే పార్వతీదేవి స్నానంకి వెళ్ళినప్పుడు గణేశుడికి తినడానికి ఏమీ లేకపోతే స్వయంగా తన చేతులతో ఇవి చేసి పెడుతుందంట. ఇవి తింటూ తను ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మమ్మీకి కావలిగా ఉంటూ. ఆ టైంలో దేవుడు ఇష్టంగా ఇవి తిన్నారు కాబట్టి మనం కూడా దేవుడికి ఖచ్చితంగా ఇవి పెట్టడానికి ట్రై చేయాలి. టైం ఈవినింగ్ అయిపోతుంది, టైం లేదు కదా అని చెప్పి తొందరగా దీపం పెట్టేశాము. ఇంకా పూజ కూడా చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1/2 hour వరకు మంచిగా దేవుడికి హారతి ఇచ్చి పూజ చేసుకొని సక్సెస్ఫుల్గా దేవుణ్ణి అయితే మా ఇంట్లో కూర్చోబెట్టేసా. 3 days అనుకున్నాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో దేవుణ్ణి చూస్తుంటే. కళ్ళతో చూస్తే ఆ ఫీలే వేరుంటుంది. ఆ గణేశుని చూస్తే చాలు హ్యాపీనెస్ కళ్ళలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నేను నాకు కావాల్సింది దేవుడితో అడిగాను, చెప్పాను. ఇంకా మీరు కూడా మీకు కావాల్సింది దేవుడికి చెప్పాలి కదా. అందుకోసం ఇక్కడ హారతి తీసుకొని దేవుని దీపం దండం పెట్టుకొని మీకు మీ ఇష్టాలు ఏంటో దేవుడికి ఒక్కసారి చెప్పండి. ఖచ్చితంగా ఆ దేవుడు మీరు ఏం కోరుకున్నారో అది ఇవ్వాలని నేనైతే
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లైఫ్లో ఉండొద్దు, అలానే హ్యాపీగా మేము ఉండాలి అని చెప్పి అయితే కోరుకుంటున్నా. ఇంకా మేమైతే ప్రసాదాల విషయానికి వస్తే పులిహోర చేసాము, ఉండాల పాయసం చేసాము, అలానే ఈ గుడాలు అని అంటారు కదా మంచి శనగలతో, ఇవి 3 అయితే చేసాము. వాటితో పాటు నేనైతే ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చా. అరటిపండు, ఎలగపండు, ఇంకా సీతాఫల్, యాపిల్, బనానా. ఇక్కడ మధ్యలో ఉన్నది ఫ్రూట్ పేరు నాకైతే తెలీదు, అది కూడా తీసుకొని వచ్చాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మా గణేశుడికి అయితే మేము ఈసారి లడ్డు తీసుకొని వచ్చాము. మోతీచూర్ లడ్డు, చిన్న గణేశుడు కాబట్టి చిన్న లడ్డు అయితే తీసుకొని వచ్చాము. నెక్స్ట్ ఇయర్కి అలా గణేశుడి సైజ్ పెంచుతూ లడ్డు సైజ్ కూడా పెంచాలి అని అనుకుంటున్నాం. ఈ గణేశుడి లడ్డుకి వేలం పాటేయాలని అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి మా బ్యూటిఫుల్ పిక్చర్స్ గణేష్ చవితికి తీసుకున్నాం. డే 2 వీడియో అలానే నిమజ్జనం వీడియో కూడా రేపు రిలీజ్ చేస్తాము. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్.